ఎప్పుడు చేస్తాము అన్నారు. ఆ ఇంట్లో కొంచెం వాతావరణం అలా ఉండాలి. ఇప్పుడు ఎవడు ఏమనేంత పని లేదు. అసలు నువ్వెవడివి నాకు తెలియదా అంటున్నారు. పెళ్ళాంతో అయినా కాస్త గట్టిగా మాట్లాడితే చాలు, ఇక పద, చాలామందిని చూసాం పా. వాడికి చస్తూ బతకలేక తల ఉంచుకొని బతుకుతున్నాడు, తల దించుకొని కూడా. ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోవటమే ఈ జాతి సర్వభ్రష్టతకి కారణం. ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక శాస్త్రం లేదు, ఒక విధి లేదు, ఒక నిషేధం లేదు. నేను ఎప్పటికప్పుడు ఇక మానేద్దాం, ఈ చావు చావలేని అనుకోవటం. భగవంతుడు నిన్ను అంత తేలిగ్గా చావనిస్తానా నేను? తుమ్కో క్యా క్యా దిఖానా హే ఓ బి దిఖాదు అంటున్నాడు ఆయన. నేను సరే చూపించరా ఇంకెందుకు. హర నమ పార్వతీపతయే. ఇంత ఏడుపు ఎందుకంటే వాళ్ళకి